ఎస్, రైతులందరికీ, తెలంగాణలో ఉన్న రైతులందరికీ మంచి శుభవార్త అనే చెప్పాలి. ఒక గుడ్ న్యూస్ అండ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ కూడా. కాకపోతే కండిషన్స్ అప్లై. 2 లక్షల రుణమాఫీ గురించి ఏదైతే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తామో, ఏది డిసెంబర్ 9వ తేదీన చేస్తామో, మీరు ఒకవేళ ఆనాడు కేసీఆర్ ఇచ్చిన రుణాలు తీరినప్పటికీ కూడా, మీకు ఒకవేళ మంజూరు అయినప్పటికీ కూడా మీరు వెళ్ళి మళ్ళా తెచ్చుకోండి అని చెప్పేసి మంచి ప్రోత్సహించిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పిండు. సో ఏంటా గుడ్ న్యూస్ అనేది ఈ పాటికి మీకు ఆల్రెడీ చేరువై ఉంటుంది అనుకుంటున్నా. కాకపోతే మాత్రం మనం ఇన్సూరెన్స్ చేయించుకుంటే కనుక కండిషన్స్ అప్లై అనే వార్తను చూస్తుంటాము. సో అట్లా మీకు చెప్తున్నాను ఏముంటాయి అంటే, ఈ నేను చెప్తున్న పాయింట్స్ కనుక మీరు అబ్జర్వ్ చేస్తే మీరు ఆ లిస్ట్లో ఉన్నారా లేరా అనేది అర్థమవుతుంది. చాలా క్లియర్గా చెప్తాను, ఎందుకంటే ఈ రుణమాఫీ గురించి అత్యధికంగా వీడియోలు చేసింది నేనే. ఈ ఆగస్టు 15వ తేదీలోపు చేస్తామన్నారు. అందులో మీకు సంబంధించిన రుణాలు ఏమైనా మాఫీ అయితాయా లేవా అని అనుకుంటే మీరు ఈ వీడియోని తప్పకుండా చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం రిలీజ్ చేసిన జీవోకు సంబంధించి చూసినాం. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ నుంచి ఉత్తర్వు. వ్యవసాయాన్ని లాభసాటిగా స్థిరంగా కొనసాగేలా చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉంది. తెలంగాణ ఆర్థిక వృద్ధికి వ్యవసాయ రంగం ఒక కీలకమైన పునాది. వ్యవసాయ అనుబంధ రంగాలు తెలంగాణ గ్రామీణ జనాభాలో 66% మందికి ఉపాధిని సమకూరుస్తూ జిఎస్డిపికి 15.8% తోడ్పాటును అందిస్తుంది. ఇక ఇదంతా మీకు మెయిన్ పాయింట్లోకి వెళ్దాం. తెలంగాణలో రైతులలో చిన్న సన్నకారు రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పటిష్టపరచడానికి, వ్యవసాయ అభివృద్ధికి, రైతుల సంక్షేమాన్ని మెరుగుపరచడానికి పంట రుణాల మాఫీని ఒక అత్యవసర పెట్టుబడిగా గుర్తించింది. పంట రుణమాఫీ రైతులపై ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గించి వారు బ్యాంకుల నుండి తక్కువ వడ్డీపై కొత్త రుణాలు తీసుకోవడానికి మరియు అధిక వడ్డీపై బయట రుణాలు తీసుకోకుండా ఉపయోగపడుతుంది. తద్వారా అత్యవసర వ్యవసాయ ఇన్పుట్లు కొనుక్కోవడానికి అవకాశం కలుగజేస్తుంది. అధిక వడ్డీ రేట్ల ద్వారా తీవ్రతరమయ్యే శాశ్వత రుణగ్రస్త నుండి వారిని కాపాడుతుంది. రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక స్థితిని దృష్టిలో ఉంచుకొని వ్యవసాయ కార్యకలాపాలు స్థిరంగా ఉండేలా చూడడానికి రాష్ట్రంలో రైతుల కోసం పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. క్షుణ్ణంగా పరిశీలించిన మీదట ప్రభుత్వం పంట రుణమాఫీ పథకం 2024 అమలు కోసం ఈ క్రింది మార్గదర్శకాలు నిర్ణయించింది. పంట రుణమాఫీ పథకం 2024 పరిధి వర్తింపు. సో ఇక్కడికి వచ్చేసరికి తెలంగాణలో భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి, ఇది కూడా చూసుకోండి, తెలంగాణలో ఉన్న భూమి కలిగి ఉన్న ప్రతి రైతు కుటుంబానికి 2 లక్షల రూపాయల రుణమాఫీ వర్తిస్తుంది. ఇంకేంది మళ్ళనొచ్చు, అందరికి వస్తుంది కదా, ఇందులో డౌట్ ఎందుకని. సో చదువుకుంటూ పోతుంటే మనకి ఏంటనేది కూడా తెలుస్తుంటుంది. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుందంట. ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకు వర్తిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు ఉమ్మడిగా బ్యాంకులని పిలువబడతాయి. వాటి బ్రాంచుల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. సో ఏంటి, మీరు కనుక ప్రైవేటు బ్యాంకులలో కనుక ఈ రుణం కనుక తెచ్చుకుంటే అది మీకు వర్తించదు. మళ్ళీ ఒకసారి ఈ లైన్ చాలా క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు ఉమ్మడిగా బ్యాంకులను పిలువబడతాయి. వాటి బ్రాంచుల నుండి రైతులు తీసుకున్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. ఇది ఒక క్లారిటీ. తర్వాత 12/12/2018 తేదీన లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు మరియు 9/12/2023 తేదీ నాటికి బకాయి ఉన్న పంట రుణాలకు ఈ పథకం వర్తిస్తుంది. సో ఒకవేళ మీరు రుణాలు వెళ్ళి ఇప్పుడు డిసెంబర్లో తెచ్చుకోండి అని మళ్ళీ చెప్పారు కదా, రుణాలు డిసెంబర్లో ఉంటే డిసెంబర్లో ఇవ్వరు. ఎందుకంటే మీరు డిసెంబర్లో అప్లై చేసుకుంటే అది ఇంకొంచెం ముందుకు కూడా జరుగుంటుంది అన్నట్టు. తర్వాత ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు. ఈ పథకం కింద ప్రతి రైతు, దాంతోపాటుగా 9/12/2023 తేదీ నాటికి బకాయి ఉన్న అసలు వర్తింపయ్యే వడ్డీ మొత్తం పథకానికి అర్హత కలిగి ఉంటుంది.
రైతు కుటుంబం నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు పీడిఎస్ డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. అట్టి కుటుంబంలో ఇంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలు మున్నగు వారు ఉంటారు. సో ఇక్కడ ఏంటి, ఆహార భద్రత కార్డు మీన్స్ ఈ రేషన్ కార్డుకు సంబంధించినది ఇంకొక పాయింట్. అయితే దీనికి ఏమైనా మీకు డౌట్లు ఉంటే నేను ఈ కామెంట్స్ కూడా నేను ఒకసారి చూస్తాను, మీరు కామెంట్స్ కూడా ఒకసారి నాకు పెట్టండి. పథకం అమలు ఏర్పాట్లు. వ్యవసాయ శాఖ కమిషనర్ మరియు సంచాలకులు డిఓఏ పంట రుణమాఫీ 2024 పథకాన్ని అమలు చేసే అధికారికంగా నిర్ణయించబడుతుంది. హైదరాబాద్లోని నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ ఎన్ఈసి ఈ పథకానికి ఐటీ భాగస్వామి బాధ్యతలు నిర్వహిస్తారట. అలాగే వ్యవసాయ శాఖ సంచాలకులు మరియు ఎన్ఐసి సంయుక్తంగా ఈ పథకం అమలు కోసం ఒక ఐటీ పోర్టల్ నిర్వహిస్తారు. ఈ ఐటీ పోర్టల్లో ప్రతి రైతు కుటుంబానికి సంబంధించిన లోన్ అకౌంట్ డేటా సేకరణ, డేటా వ్యాలిడేషన్, అర్హత మొత్తాన్ని నిర్ణయించడానికి సౌకర్యం ఉంటుంది. ఈ ఐటీ పోర్టల్లో ఆర్థిక శాఖ నిర్వహించే ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్కి బిల్లులు సమర్పించడం, ఈ పథకానికి సంబంధించిన భాగస్వాములందరితో సమాచారాన్ని పంచుకోవడానికి, రైతులు ఇచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకమైన మాడ్యూల్స్ ఉంటాయంట. తర్వాత ఈ పథకం అమలు కోసం ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంకు నోడల్ అధికారిగా బిఎస్ఓ నియమించాలంటే ఈ పథకానికి సంబంధించి ఏమైనా డౌట్లున్నా ఏమున్నా దీనికి సంబంధించిన గైడ్లైన్స్ ఏంటి ఇవన్నీ కూడా ప్రతి బ్యాంకులో ఒక అధికారిని బ్యాంకు నోడల్ అధికారిగా నియమించాలట. దాని తర్వాత ఈ బ్యాంకు నోడల్ అధికారి బ్యాంకులకు వ్యవసాయ శాఖ సంచాలకులు మరియు ఎన్ఎస్ఐ మధ్య సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. బ్యాంకు నోడల్ అధికారులు తమ సంబంధిత బ్యాంకు యొక్క పంట రుణాల డేటాను సంతకం చేయాలి. మస్తు వ్యక్తులు పాపం అందరికీ డౌట్ ఉంటుంది, ఎవరెవరికి వస్తుంది ఎవరెవరికి రాదు అనే విషయంలో. దాని తర్వాత ఇంకొక పేజీ. ప్రతి బ్యాంకు తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ సిబిఎస్ నుండి రిఫరెన్స్ 1వ మెమో మరియు జత చేసినట్టు ప్రొఫార్మా 1లో డిజిటల్గా సంతకం చేసిన సంక్షిప్తిని ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రతి బ్యాంకు తమ కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ నుంచి రిఫరెన్స్ 1వ మెమో మరియు జత చేసినటువంటి ప్రొఫార్మా 1లో డిజిటల్గా సంతకం చేసిన సంక్షిప్తిని ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రాథమిక వ్యవసాయ సహకార సొసైటీలు సిబిఎస్లో లేవు కాబట్టి ఈ పిఎస్సిఎస్కు అనుబంధమైన సంబంధిత బ్యాంకు బ్రాంచ్ రిఫరెన్స్ 2వ మెమో మరియు జత చేపట్టిన ప్రొఫార్మా 2లో డేటాని డిజిటల్గా సంతకం చేసి ప్రభుత్వానికి సమర్పించాలి. ప్రతి బ్యాంకు సిబిఎస్ నుండి సేకరించిన డేటాను యథాతథంగా ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ ప్రక్రియ యొక్క ఉద్దేశము తప్పుడు చేరికలు, తప్పుడు తీసివేతలను నివారించడం. అవసరమైతే వ్యవసాయ శాఖ సంచాలకులు మరియు ఎన్ఐసి డేటా వ్యాలిడేషన్ తనిఖీలు చేపట్టాలి. వీళ్ళ కొన్ని గైడ్లైన్స్ పెట్టుకున్నారు. ఆ గైడ్లైన్స్ మీకు కొంచెం కన్ఫ్యూజ్ కూడా ఉండొచ్చు. సో రానున్న పేజీలలో ఏమేమి మీకు ఒక క్లారిటీ వస్తుంది అనేది కూడా ఉంటుంది. సో వాళ్ళు ఏమేమి పెట్టుకున్నారు గైడ్లైన్స్ అనేది చెప్తున్నారు. ఈ పథకం కింద లబ్ధిదారులు మరియు రైతు కుటుంబాన్ని గుర్తించడానికి బ్యాంకులు సమర్పించిన రైతు రుణ ఖాతాల్లోని ఆధార్ను పాస్బుక్ డేటాబేస్లోని ఉన్న ఆధార్తో మరియు పీడిఎస్ డేటాబేస్లోని ఉన్న ఆధార్తో మ్యాప్ చేయాలి. ఈ విధంగా గుర్తించబడ్డ ఒక్కో రైతు కుటుంబానికి 9/12/2023 నాటికి బకాయి ఉన్న సంచిత క్యుములేటివ్ రుణమాఫీ 2 లక్షల వరకు పరిమితి వర్తిస్తుంది. సో ఈ డేట్ల మీద అయితే మీకు డెఫినెట్గా క్లారిటీ ఉంటుంది. 2018 డిసెంబర్ నుంచి మొదలు పెడితే 2023 డిసెంబర్ వరకు సంబంధించిన విషయం ఇది. అర్హత గల రుణమాఫీ మొత్తాన్ని డీబీటీ పద్ధతిలో నేరుగా లబ్ధిదారుల రైతు రుణ ఖాతాలకు జమ చేయబడుతుంది. పిఎస్సిఎస్ విషయంలో రుణమాఫీ మొత్తాన్ని డిసిసిబి లేదా బ్యాంకు బ్రాంచ్కి విడుదల చేయడం అవుతుంది. ఆ బ్యాంకు వారి రుణమాఫీ మొత్తాన్ని పిఎస్సిఎస్లో ఉన్న రైతు ఖాతాలో జమ చేస్తారు. ప్రతి రైతు కుటుంబానికి 9/12/23 తేదీ నాటికి ఉన్న రుణం మొత్తం ఆధారంగా, అంటే 9/12/23 వరకే, ఆ తర్వాత తీసుకున్న వాటికి ఇది వర్తించదు. ఆధారంగా ఆరోహణ క్రమంలో రుణమాఫీ మొత్తాన్ని జమ చేయాలి. ప్రతి రైతు కుటుంబానికి ఆ డేట్ మళ్ళీ కూడా 9/12/23 నాటి కలిగి ఉన్న మొత్తం రుణం కానీ లేక 2 లక్షల వరకు ఏది తక్కువ అయితే ఆ మొత్తాన్ని ఆ రైతు కుటుంబానికి పొందే అర్హత ఉంటుంది. మీరు ఇంకొక డౌట్ కూడా రావచ్చు. ఇప్పుడు ఫర్ సపోజు తీసుకున్నది 1,50,000 అయితే
వడ్డీ పెరిగిన తర్వాత అదొక 3 లక్షల చిల్లర అయిన వాళ్ళు కూడా ఉంటుండొచ్చు, 3 లక్షలు కావచ్చు, లేదా ఒక 2,50,000 కావచ్చు. అయితే అప్పుడు ఎట్లా అనుకుండొచ్చు, ఈ 50,000 వదిలేసి 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తారనే డౌట్ కూడా ఉండొచ్చు కదా. సో అది మనకు ముందు పేజీలో ఉంది. కాకపోతే ఏంటంటే మీకు ఈ 2 లక్షలకి పైన ఏవైతే డబ్బులు ఉంటాయో ముందుగానే అది బ్యాంకుకు చెల్లిస్తే మీకు రిమైనింగ్గా 2 లక్షలు రుణమాఫీ అవుతుంది. సో ఏ కుటుంబానికైతే 2 లక్షలకు మించిన రుణం ఉంటుందో ఆ రైతులు 2 లక్షలకు పైబడి ఉన్న రుణాన్ని మొదట బ్యాంకుకు చెల్లించాలి. ఇందాక నేను చెప్పాను కదా, మీకు 2 లక్షలకు పైబడి ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ మొత్తాన్ని బ్యాంకుకు చెల్లించాలి. సో గతంలో మనకి బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన ₹1,00,000 రుణమాఫీ ఎట్లానంటే సపోజ్ ఎంతున్నా కూడా అది ₹1,00,000 వరకే అయిందన్నట్టు. అయితే ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏది మనం ముందు కట్టలేదు. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే ఈ 2 లక్షలు దాటి ఏదైతే అమౌంట్ కనుక ఉంటుందో ఆ అమౌంట్ ముందుగానే బ్యాంకులకు చెల్లిస్తే కంపల్సరీ చెల్లించాలి. చెల్లిస్తే మీకు ఈ 2 లక్షల రుణమాఫీ మీ అకౌంట్లో జమ అవుతుంది. ఆ తర్వాత అర్హత గల 2 లక్షల మొత్తాన్ని రైతు కుటుంబీకుల రుణ ఖాతాలకు బదిలీ చేస్తారు. విషయం ఏంటంటే ఇప్పుడు ఎవరెవరైతే లోన్లు తెచ్చుకున్నారో మీకు అది వర్తిస్తుందా వర్తించదా పక్కన పెడితే ఈ 2 లక్షలకు పైబడి ఎవరి దగ్గర అయితే ఎక్కువ అమౌంట్ తీసుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందు మీరు బ్యాంకులకు వెళ్ళి ఆ బ్యాలెన్స్ చెల్లించిన తర్వాత మీకు ఆ అర్హత బేస్ ప్రకారం మీకు రుణమాఫీ అవుతుంది. ఈ 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితుల్లో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేసి మిగులు మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలు మాఫీ చేయాలట. ఇక్కడ ఈ యొక్క పాయింట్ చాలా ఇంపార్టెంట్ చూడండి. ఏది ఈ కింద లైన్ ఉంది కదా, సో ఈ లైన్కు సంబంధించి ఏదైతే ఇప్పుడు 2 లక్షల రూపాయలు ఎవరైతే, మళ్ళీ ఒకసారి క్లియర్గా వినండి, 2 లక్షల కంటే ఎక్కువ రుణం ఉన్న పరిస్థితులలో కుటుంబంలో రుణం తీసుకున్న మహిళల రుణాన్ని మొదట మాఫీ చేస్తారట. విషయం ఏంటంటే ముందు మహిళల పేరు మీద ఉన్న రుణాలు, చాలామంది కొంత మహిళల పేరు మీద భూమి ఉంటుంది కదా, ఆ మహిళల పేరు మీద ఉన్న రుణాలు ఏవైతే ఉన్నాయో అవి మొదట ఆ మహిళల పేరు మీద ఉన్నవి రుణం మాఫీ చేస్తారట. దాని తర్వాత ఇగో రుణాన్ని మొదట మాఫీ చేసి మొత్తాన్ని దామాషా పద్ధతిలో కుటుంబంలో పురుషుల పేరు మీద తీసుకున్న రుణాలు మాఫీ చేస్తారట. క్లారిటీ వచ్చింది కదా మీకు. తర్వాత ఈ రుణమాఫీ ఎస్హెచ్జీలు, జేఎల్జీలు, ఆర్ఎంజీలు, ఎల్ఈసిఎస్లకు తీసుకున్న రుణాలకు వర్తించవు. సో ఇక్కడ కూడా చెప్తారు ఎవరికి వర్తిస్తుంది అనే విషయాన్ని చాలా క్లియర్గా చెప్పుకుంటూ పోతున్నారు. ఈ రుణమాఫీ వ్యవస్థీకరించిన లేదా రీషెడ్యూల్ చేసిన రుణాలకి వర్తించదు. కంపెనీలు, ఫర్మ్ వంటి సంస్థలకు ఇచ్చిన పంట వాళ్ళకి ఎట్లాగూ ఇవ్వరు. కంపెనీలకు కానీ ఫర్మ్ వంటి సంస్థలకు ఇచ్చిన పంట రుణాలు కొన్ని ఉంటాయి, కంపెనీలకు కూడా తీసుకుంటుంటారు కొందరు. సో అగ్రికల్చర్ లోన్స్ వాటికి కూడా ఇవి వర్తించవు. కేంద్ర ప్రభుత్వం అమలు చేసే పిఎం కిసాన్ మినహాయింపులను రాష్ట్ర ప్రభుత్వం వద్ద డేటా లభ్యంగా ఉన్నంత మేరకు మరియు ఆచరణాత్మకంగా అమలు చేయడం వీలైనంత వరకు పరిగణలోకి తీసుకోబడుతుంది. ఇప్పుడు ఏదైతే మనం ఊర్లలో పిఎం పైసలు లేదంటే మోడీ పైసలు అంటుంటాం, ఇది ఏదైతే పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు వస్తుంటాయి, సంవత్సరానికి 3 దఫాల్లో 6,000 రూపాయలు వస్తుంటాయి. అంటే దాదాపు ఇంతకుముందు 36 లక్షల మందికి ఆ డబ్బులు వస్తుండేవి. బట్ ఇప్పుడు అది కూడా కేవైసీ అనుసంధానం విషయంలో ఏదో చాలామంది కట్ చేస్తే ఇప్పుడు ఒక 27 లక్షల మందికో 26 లక్షల మందికో వస్తున్నాయి. అయితే దాంట్లో నుంచి కూడా ఎక్కువ శాతం వాళ్ళని కన్సిడర్ చేసిన తర్వాతనే మిగతా చేస్తారు. నేను మొదటి నుంచి చెప్పుకుంటూ వస్తున్నా, ఇది కూడా వాళ్ళు ఒక లెక్కలోకి తీసుకుంటారు. ఏదంటే ఈ పిఎం కిసాన్ ఎవరికైతే వస్తుందో అనేసి, అంటే వాళ్ళకి ఈ ఏవైతే మోడీ పైసలు అంటామో ఈ ఐటీ కట్టే వీళ్ళకి రావు. ఐటీ అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలే కాదు, ఒక ట్రాక్టర్ కొనుక్కున్నా ఏది కొనుక్కున్నా వాళ్ళు ఏం చెప్తారంటే మీరు కొంచెం ఐటీ కట్టండి, పెద్ద ఇదేం కాదు, సంవత్సరానికి ఒక 500, బట్ మీకు రేపు లోన్లు తీసుకున్నప్పుడు ఎక్కువగా వస్తుందని చెప్పి కట్టించుకుంటుంటారు. బట్ ఈ విషయం పెద్దగా రైతులకు అవగాహన ఉండదు. దీనికి మేము ఐటీ కట్టిన వాళ్ళం అవుతామా అంటారు. అట్లాంటి వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది కలిగే అవకాశమే కనిపిస్తుంది. దాని తర్వాత వీలైనంత వరకు పరిగణలోకి తీసుకోబడుతుంది. ఎవరెవరికైతే ఇప్పుడు ఈ పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు వస్తాయో వాళ్ళందరూ కూడా ఈ లోన్ రుణమాఫీలో ఉంటారు.
బ్యాంకులోకి ప్రతి బ్యాంకు ప్రొఫార్మా 1 and 2 జత చేయడం అనేది లో డేటాను బాధ్యతగా ప్రభుత్వానికి సమర్పించాలి. ఈ డేటాలో రైతుల అర్హత, ప్రతి రైతుకు సంబంధించిన పంట రుణ ఖాతా వివరాలు, సమాచార వాస్తవికత, సమగ్రత ఉండేలా సరి అయిన విధంగా ఇవ్వాలి. పథకం కోసం నిర్వహించే ప్రతి డాక్యుమెంట్పై రూపొందించిన ప్రతి జాబితాపై బ్యాంకు బిఎన్ఓ డిజిటల్ సంతకం చేయాలని, నిర్ణీత మార్గదర్శకాలు ఉల్లంఘించి డేటాను సమర్పించిందని భవిష్యత్తులో కనుగొన్నట్లయితే చట్ట ప్రకారం బ్యాంకులపై చర్యలు తీసుకోవాలి. రైతుల యొక్క బాధ్యతలు ఏమున్నాయి? అసలు ఈ పథకం కింద రుణమాఫీ పొందడానికి రైతుల యొక్క బాధ్యతలు ముఖ్యంగా చాలా మీరు క్లియర్గా చూడండి. మీకు నేను అండర్లైన్ చేసి కూడా చూపిస్తాను. రైతుల యొక్క బాధ్యతలు ఈ లైన్లు మనం ఈ పథకం కింద రుణమాఫీ పొందడానికి రైతులు తప్పుడు సమాచారం ఇచ్చినట్లు గుర్తించినట్లయితే, లేదా మోసపూరితంగా పంట రుణాన్ని పొందినట్లు, లేదా పంట రుణమాఫీకి అర్హులు కారని కనుగొన్నట్లయితే పొందిన రుణమాఫీ మొత్తాన్ని రైతు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని రికవరీ చేయడానికి చట్ట ప్రకారం వ్యవసాయ శాఖ సంచాలకులు వాళ్ళకి అధికారం ఉంటుందంట. ఎవరైతే బ్యాంకుల దగ్గరికి వెళ్ళి తప్పుడు సమాచారం ఇచ్చి ఆ సమాచారం ద్వారా ఒకవేళ రుణమాఫీ పొందినట్లయితే తిరిగి అది తప్పుడుగా వీళ్ళు ఆ రుణమాఫీ పొందారని తెలిస్తే సో ఖచ్చితంగా ఆ అమౌంట్ అంతా కూడా రికవరీ చేస్తారు. ఆ అధికారం ఎవరికి ఉంటుంది అని అంటే వ్యవసాయ శాఖ సంచాలకులకు ఉంటుందట. ఆ అధికారం అయితే ఉంటుందట. ఇది కూడా ఒకసారి చూసుకోండి. మరి ఆడిట్ తర్వాత లోన్ అకౌంట్లలో ఉన్న డేటాను యథార్థతను నిర్ధారించేందుకు సహకార శాఖ సంచాలకులు మరియు సహకార సంఘాల రిజిస్ట్రార్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ముందస్తు శాంపిల్ ప్రీ ఆడిట్ను చేపట్టి అమలు అధికారికి వ్యవసాయ శాఖ సంచాలకులు వారు కనుగొన్న విషయాలు సమర్పించాలి. ఈ పథకం కింద లబ్ధి పొందిన ప్రతి రైతు బ్యాంక్ అకౌంట్ను ఆర్బీఐ అండ్ నాబార్డ్ నిర్దిష్ట కార్య విధానం ప్రకారం ఆడిట్ చేయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. ఈ ఆడిట్ను చట్టబద్ధత స్టాట్యూటరీ ఆడిటర్లు, ప్రత్యేక ఆడిటర్ల ద్వారా చేయవచ్చు. సో మొత్తానికైతే చాలా కండిషన్స్ అయితే ఉంటున్నాయి. సో ఇవన్నీ తీసుకొని అంటే క్లియర్గా ఒకటి చెప్పడం జరిగింది, ఎవరికి లోన్ వస్తుంది, ఎవరికి మీకు అవుతుంది, ఎవరికి కాదు అనేసి. ఏదైతే 2018 డిసెంబర్లో తీసుకున్న ఏవైతే లోన్స్ ఉన్నాయో వాళ్ళకి అవుతుంది. కాకపోతే ఇందులో కండిషన్స్ ఏంది? ఒకటి రేషన్ కార్డు ఆధారికంగా ఉంది. రెండోది వచ్చేసి ఎవరికైతే ఈ సీఎం కిసాన్ యోజన కింద డబ్బులు ఏవైతే వస్తున్నాయో వాళ్ళు కూడా ఆ డేటాను కూడా తీసుకుంటారట. ఎవరైనా బ్యాంకులకు అనవసరంగా చెప్పి అంటే ఏదన్నా మేనేజ్ చేసి వాళ్ళు కనుక లోన్ కనుక మాఫీ చేయించుకుంటే సో వాళ్ళకు కూడా అయ్యే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఇందులో తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు 2 లక్షల ఇప్పుడు ఈ 2 లక్షలకు రుణమాఫీ కదా. సో ఇప్పుడు మీకు ఒక డౌట్ మళ్ళా రావచ్చు, ఈ 2 లక్షలకు పైగా ఉంటే 2 లక్షలకు పైగా రుణం ఉంటే క్లియర్గా చెప్తున్నా చూడండి, 2 లక్షలకు వీళ్ళు చేస్తామని చెప్పారు. అయితే మీరేమనుకుంటారంటే ఒకవేళ ఒక్కొక్కసారి లక్షకు పైగా తీసుకున్నా సో ఇవేమవుతుందంటే వడ్డీతో సహా కలిపి సపోజ్ ఒక 2 లక్షల పోనీ 50,000 అయింది అనుకుందాం. ఓకే, ఇప్పుడు 2,50,000 కనుక అవుతే మీకు డౌట్, ఇప్పుడు మాకు ఈ రుణమాఫీ వర్తిస్తుందా లేదా అనే ఒక డౌట్ కూడా రావచ్చు. అప్పుడు ఏం చేయాలి? ఈ పై ఉన్న ఈ 50,000 రూపాయలు మీరు ముందుగానే చెల్లించాలి. మీరు అర్హులైన తర్వాత కాదు, మీకు రుణమాఫీ వచ్చింది మీరు 50,000 చెల్లించండి అని చెప్పరు. మీరు బ్యాంకుకి వెళ్ళి ఎవరైతే 2,10,000 ఉండొచ్చు, 2,20,000 ఉండొచ్చు, 2,50,000 ఉండొచ్చు, ఏదన్నా బాగా పేరుకుపోయి 3 ఉండొచ్చు, ఆ 2కు పైగా ఏదైతే అమౌంట్ ఉందో అది ఖచ్చితంగా మీరు బ్యాంకులోకి వెళ్ళి ఖచ్చితంగా సమర్పించాల్సిందే. అది చేస్తేనే ఆ డేటా ప్రకారం అప్పుడు చూసుకుంటారు. అంటే ఇక్కడ ఏంటంటే మీరు అనొచ్చు ఇదేంటి మళ్ళీ మధ్యలో ఈ కండిషన్స్ ఏంటంటే డెఫినెట్గా ఉంటుంది. అంటే పోయిన ప్రభుత్వం ఇట్లా చేయలే కదా, 1,00,000 రూపాయలు అంటే ఎవరికి ఎంత లోన్ ఉన్నా కూడా 1,00,000 రూపాయలు చేసారు. ఫర్ సపోజ్ 1,00,000 ఉన్న వాళ్ళకి ఈ 50,000 కట్టండి మేము ఈ 1,00,000 చేస్తామని చెప్పలేదు.
లక్ష చేసేసి 50,000 మళ్ళీ అట్లాగే పెట్టారు. కానీ ఇక్కడ మాత్రం ఏం చేయాలి, ఇప్పుడు మీరు బ్యాంకులోకి వెళ్ళి రెన్యువల్ చేసుకోవాలి, ఈ పైన అమౌంట్ ఏదైతే ఉందో అది పే చేస్తే అప్పుడు మీకు ఈ 2 లక్షల రుణమాఫీ వర్తిస్తుంది. సో ఇక దీంట్లో ఉన్న పాయింట్ల ప్రకారం చూసారు కదా, కొన్ని ఐటీ పే చేసే వారికి కానీ, గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళకి కానీ, లేదు కంపెనీల పేరు మీద కూడా వ్యవసాయ రుణాలు తీసుకుంటుంటారు ఖచ్చితంగా. సో అలాంటి వాళ్ళకి కానీ, ట్యాక్స్ పేయర్స్ కానీ, వీళ్ళెవ్వరికి కూడా ఈ రుణమాఫీ వర్తించదు. ముందుగా ఈ రుణమాఫీకి సంబంధించి కూడా ఏంటి, ముందు మహిళలకు వర్తిస్తుంది. ఫస్ట్ వాళ్ళు చెప్పిన పాయింట్ కూడా ఏంటంటే, ఫస్ట్ వీళ్ళు కన్సిడర్ చేసేది ఎవరికయ్యా అంటే, ఫస్ట్ రుణమాఫీ విషయంలో సో ఫస్ట్ మహిళల పేరు మీద ఉంటాయి కదా రుణాలు, మహిళల పేరు మీద ఉన్న రుణాలు. సో ఫస్ట్ ఎవరికి రుణమాఫీ ఎవరికనంటే, సో అన్ని అర్హతలు బేస్ చేసుకొని, సో వీళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయి ఉండకూడదు, అలాగే వీళ్ళకి ఆల్మోస్ట్ రేషన్ కార్డు ఉండాల్సిందే, లేదనంటే వీళ్ళకి ఆల్రెడీ ఫస్ట్ కేటగిరీలో వాళ్ళకైతే, దాని తర్వాతనే ఈ మహిళల పేరు మీద ఉన్న రుణమాఫీల తర్వాత, ఆ తర్వాత పురుషుల పేరు మీద ఉన్న వాళ్ళకి. సో పురుషుల పేరు మీద. సో ఇది చాలా మీకు కన్ఫ్యూజ్గా అనిపిస్తుండొచ్చు. ఒకసారి మీకు ఎవరైనా ఉంటే చదువుకోండి. మీకు రైతులకు సంబంధించి ఎక్కువ లోన్ వస్తుందని చాలామంది ప్రైవేటు బ్యాంకులలో తెచ్చుకున్నారు. కామెంట్స్ అవుతున్నాను వినండి. సగం మందికైనా ఇస్తాడా వీడు అన్నారు. సో ఈ జీవో జారీ చేసిన దాంట్లో గైడ్లైన్స్లో కూడా చాలా కన్ఫ్యూజ్గానే ఉంది. మీకు అర్థమై ఉంటుంది కదా నేను చెప్పిన దాంట్లో. మళ్ళీ ఒకసారి మీరు ఈ వీడియోని రివైండ్ చేసుకొని చూసుకుంటే మీకు అర్థమవుతుంది. అంటే ఎట్లుంటుంది అంటే, మనము పాలసీలు చేస్తుంటాం, ఇన్సూరెన్స్లు కడుతుంటాం, దాంట్లో మనకి నోట్ అనేసి చిన్న అక్షరాలతో ఉంటాయి, అది ఎవరు చదవరు అన్నట్టు. కానీ అట్లనే ఇది కూడా, ఎందుకు అది ఎల్ఐసి క్లెయిమ్కి పోయినప్పుడు అర్థమవుతుంది. సేమ్ ఇప్పుడు ఈ రుణమాఫీకి సంబంధించి కూడా అట్లనే ఉంది. వీళ్ళు ఏం చెప్తున్నారు, ఎక్కువ లోన్ వర్తిస్తుంది అని చాలామంది ప్రైవేట్ బ్యాంకులో తెచ్చుకున్నాం, ఈ ఎదవే ముందే చెప్పొచ్చు కదా అక్కడ తెచ్చుకుంటే ఇవ్వమనేసి. ఇంకోటి ఉంది, చాలామంది అదే ఇందాక నేను బ్యాంకుల గురించి చెప్పినాను కదా, మళ్ళీ ఒకసారి అంటే మీరు చూసుంటారు, ప్రైవేటు బ్యాంకులలో తెచ్చుకున్న వాటికి ఇది వర్తించదు. సెకండ్ పేజీలోనే ఉంది కదా, ఇగో ఈ పథకం స్వల్పకాలిక పంట రుణాలకి వర్తిస్తుంది. స్వల్పకాలిక పంట తర్వాత మెయిన్ ఇక్కడ పాయింట్ వచ్చేసి, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, వీటికి ఉన్న బ్రాంచుల నుంచి తీసుకున్న వాటికి మాత్రమే ఇది పంట రుణాలు అంటే అన్ని గైడ్లైన్స్లో మళ్ళీ మెయిన్ గైడ్లైన్స్ ఇది ఒకటి. ఇక్కడ ఎవరో పాపం చెప్పిన ముందే చెప్పొచ్చు కదా అంటే, అన్నీ చెప్తే పార్టీ ఎట్లా అవుతుంది, అన్నీ చెప్తే రాజకీయం ఎట్లా అవుతుంది. సో ప్రైవేట్ బ్యాంకులలో తీసుకున్న వాటికి ఇది వర్తించదు. ప్రైవేట్ బ్యాంకులు ఎవరైతే తెచ్చుకుంటారో వీటికి వర్తించదు. దాని తర్వాత ఇక్కడ మీకు ఈ లైన్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్, చూసుకోండి ఒకసారి. మళ్ళీ మీకు మెయిన్ కన్ఫ్యూజ్ అయ్యే విషయాలు చెప్తున్నా. డేట్ ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఇదో ఇది ఎప్పుడు 12/12/2018 లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయినా, రెన్యువల్ కూడా ఏంటి ఈ మళ్ళీ ఇందులో ఇది ఒక క్లియర్ పాయింట్ చెప్తున్నా. చాలామంది ఏం చేసిరు, మొన్న ఏవైతే 1 lakh రూపీస్ కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు వేసిరు కదా, వేయగానే చాలామంది రెన్యువల్ చేసి ఆ డబ్బులు తెచ్చుకున్నారు. ఎప్పుడు ఎలక్షన్స్కి ముందే, ఆల్మోస్ట్ నవంబరు, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఎప్పుడైతే వేస్తారో అప్పుడు పోయి. అయితే ఇది ఎప్పుడు డిసెంబర్ 9వ తేదీ డిసెంబర్ 2023 వరకు రెన్యువల్ అయిపోయి ఉండాలి. డిసెంబర్ తర్వాత రెన్యువల్ అయిన వాటికి కూడా ఈ 2 లక్షలు వర్తించదు. మళ్ళీ ఒకసారి మీరు క్లియర్గా చూడండి. 12/12/2018 లేదా ఆ తర్వాత మంజూరైన లేక రెన్యువల్ అయిన రుణాలకు మరియు 9/12/2023 నాటికి బకాయి ఉన్న పంట రుణాలకి మాత్రమే వర్తిస్తుంది. ఆ తర్వాత తెచ్చుకోమన్నారు కదా, ఆ రోజు చెప్పరు, మరి మీరు అనొచ్చు ఆ రోజు మాకు చెప్పలే కదా, ఇప్పుడే పోయి తెచ్చుకోరు అన్న కానీ బ్యాంకులు అట్లా పోతాను ఇట్లా డబ్బులు ఇవ్వవు. ఆ విషయం మనకు తెలుసు, ఆ విషయం ఆనాడున్న పిసిసి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి తెలుసు, ఇవాళ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డికి కూడా తెలుసు.
సో ఇదొకటి. దాంట్లో మీరు ఉన్నారా లేరా అనేది కూడా ఈ పాయింట్ ఒక ఇంపార్టెంట్. మీరు ఇందులో చెక్ చేసుకోండి, అందులో మీరు ఉన్నారా లేదా. ఈ పాయింట్స్ అంటే మీకు ఇంపార్టెంట్ ఉన్నాయి మాత్రమే చెప్తున్నాను నేను. ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం 2 లక్షల రూపాయల వరకు పంట. మీకు ఇక్కడ చూడండి, ఈ గైడ్లైన్స్లో ఏమీ లేకుండా సరే ప్రైవేట్ బ్యాంకులు ఉన్న వాళ్ళకి ఇయ్యము, ఐటీ ట్యాక్స్ పేయర్స్ వీళ్ళకి ఇయ్యము, రిమైనింగ్ అందరికీ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 2 లక్షల రుణమాఫీకి అందరూ అర్హులు అనే మాట ఎక్కడా లేదు. ఈ పథకం కింద ప్రతి రైతు కుటుంబం 2 లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీకి అర్హులు. మళ్ళా ఈ తేదీని మళ్ళా రిపీట్ చేశారు. 9/12/2023 తేదీ నాటికి బకాయి ఉన్న అసలు వర్తింపయ్యే వడ్డీ మొత్తం 15కి అర్హత కలిగి ఉంటుంది. ఏది 9/12/23 వరకే. ఆ తర్వాత తెచ్చుకున్న వాటికి ఉండవు, ఆ తర్వాత రెన్యువల్ అయ్యే వాటికి కూడా ఉండవు. రైతు కుటుంబం నిర్ణయించడానికి రైతు కుటుంబం ఎవరికి అసలు వీలు, ఈ రైతుకు ఏ రైతుకి ఇవ్వాలి, ఆ రైతు కుటుంబాన్ని నిర్ణయించడానికి పౌర సరఫరాల శాఖ వారు నిర్వహించే ఆహార భద్రత కార్డు. ఓకే, ఏంటి ఇక్కడ రేషన్ కార్డు. రేషన్ కార్డు. సో ఇప్పుడు ఈ 2 లక్షల రుణమాఫీకి ఎంతమందికి రేషన్ కార్డు, ఆహార భద్రత కార్డు ఎంతమందికి ఉంటుందనేది కూడా ఒకసారి మీరు ఆ లెక్కలో వేసుకుంటే కూడా మీరు అందులో ఉన్నారా లేరా కూడా అర్థమవుతుంది. డేటాబేస్ ప్రామాణికంగా ఉంటుంది. అటు కుటుంబంలో ఇంటి యజమాని, జీవిత భాగస్వామి, పిల్లలు మున్నగవారు ఉంటారు. సో ఇవి ఈ గైడ్లైన్స్లో మీరు ఏమాత్రం ఉన్నారు, ఏ వరకు వస్తుంది, ఆ గైడ్లైన్స్లో కండిషన్స్ ఉన్నాయా లేవా. కండిషన్స్ డెఫినెట్గా ఉన్నాయి. మీరు క్లియర్గా వింటే ఒకసారి ఆ జీవో కాపీని కనుక గైడ్లైన్స్కి సంబంధించి చదువుకుంటే ఎనీహౌ. కాకపోతే ఇక నుంచి రేపటి నుంచి బ్యాంకుల ముందు రద్దీ మస్తుగా ఉంటుంది. ఇంకా పాపం వాళ్ళు విసుక్కుంటారు, ఎవరి అర్హులో తెలియదు, ఎవరి అర్హులో కాదు, పాత బకాయిలు ఎన్నో తెలియదు, అసలు వీళ్ళు ఎప్పుడు రెన్యువల్ చేసిరా లేదో తెలియదు. కొంతమంది మన రెన్యువల్ కూడా చేయలేదు. ఏది 2018లో తీసుకున్న డిసెంబర్లో తీసుకున్న వాళ్ళకి ఒక 80% వరకు కేసీఆర్ గవర్నమెంట్లో ఆ రోజు రుణమాఫీ జరిగింది. కొంతమందికి జరగలేదు. ఈ జరిగిన వాళ్ళ పరిస్థితి ఒక రకంగా ఉంటే జరగని వాళ్ళ పరిస్థితి ఏ రకంగా అంటే రెన్యువల్ అయితే చేసుకోవాలి. చాలామంది ఏం చేశారంటే రెన్యువల్ కూడా చేసుకోవాలి. చూద్దాం, ఎందుకంటే మళ్ళీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి రుణమాఫీ చేస్తుంది. సో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఏమున్నా కూడా మీకు ఆ బ్యాంకు దగ్గర ఒక నోడల్ అధికారి ఉంటారంట. క్లియర్గా బ్యాంకు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నేను చెప్పిన అంశాలు కూడా కొంతమందికి అర్థం కావచ్చు, అర్థం కాకపోవచ్చు. ఇంకొన్ని ఉంది గోల్డ్ లోన్. అంటే గోల్డ్ లోన్కి సంబంధించి అయితే ఇక్కడ బంగారం అనేది అయితే ఎక్కడ చెప్పలే. మరి ఈ కాపీలో మాత్రము అంటే మహిళల పేరు మీద ఉన్న లోన్లు అన్నారు. సో దీంట్లోకి సంబంధించి మరి పట్టాదారు పాస్ పుస్తకము అవన్నీ చూస్తే ఇక్కడ గోల్డ్ లోన్కి సంబంధించి వీళ్ళు చాలామంది అడిగారు. ఇక ఇప్పుడు రైతులు రోడ్లు ఎక్కాలి. ఇక ఒకరికి వచ్చి నా పక్కింటోనికి వచ్చింది ఎందుకు, నాకెందుకు రాలేదు. ఆబ్వియస్లీగా ఇదే పరిస్థితి. ఎందుకనంటే ఒక మంచి అప్పుడు ఉద్దేశంతో ఒక దళిత బంధు ప్రోగ్రాం పెడితే ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ అని అప్పుడు చెప్పిర్లేవు. ఇలాంటి ఏకకాలంలో చేస్తామన్నారు. నా పక్కింటోడికి వచ్చింది, అక్కడ ఫస్ట్ వీడికి రాలేదు అన్న ఏడుపు కంటే పక్కింటోడికి వచ్చింది నాకెందుకు రాలేదనేసి. సేమ్ ఇప్పుడు రుణమాఫీల విషయంలో కూడా గిదేలు జరుగుతాయి. ఫస్ట్ ఆ బ్యాంక్ పోయి నా పక్కింటోనికి జరిగింది నాకెందుకు కాలేదంటాడు. ఈ పక్కింటోని లోన్ విషయంలో ఈ లోన్ విషయంలో చాలా క్లారిటీలు ఉంటాయి. కాకపోతే ఈ ప్రభుత్వం ఒక నిర్ణయం, ఎందుకంటే చెప్పింది ఆ రోజు చెప్పింది. నిజంగా చెప్పాలంటే చాలామంది రైతులు కూడా ఆశపడ్డారు. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అంటే అప్పుడు వైఎస్ఆర్ కాలంలో చేశారు కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా చేస్తారనుకుంటున్నారు. బట్ మీరు అనుకున్నట్టుగా అయితే జరగదు. అంటే ఇక్కడ నేను ఏదో నెగటివ్గా చెప్పాలని కాదు. ఇప్పుడు ఉన్న వాళ్ళు చెప్తున్న గైడ్లైన్స్ ప్రకారం చూసుకుంటే సగం మందికే ఇస్తాడా మేడం? బంగారంవి అగ్రిగోల్డ్లో లవంశ మాఫీ ఉందా? అలాగే నాకు కొత్తగా పెళ్ళయింది, రేషన్ కార్డు కోసం నేను మా ఫ్యామిలీ నుండి కొత్తగా అప్లై చేసుకున్నాం. ఇదొక పెద్దది ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ప్రతి స్కీమ్కి ఈ రేషన్ కార్డు ఒక సాచ్యురేషన్ ఏ రకంగా ఉందో, కానీ ఈ రుణమాఫీకి సంబంధించి వీళ్ళకి తెలుసు ప్రతి ఒక్క పథకానికి కూడా ఇది ఉంది. కాకపోతే ఏంది, వాళ్ళ ముందు రేషన్ కార్డులు అన్నారు, ప్రజాపాలన దరఖాస్తులు పెట్టుకున్నారు కదా. ఈ ప్రజాపాలన దరఖాస్తుకు సంబంధించి మెయిన్ ఇష్యూ రేషన్ కార్డుకు సంబంధించి ఉంది. అంటే చాలా కాలం నుంచి పెండింగ్ ఉండడము, కొత్త ఎందుకంటే పిల్లలు
పెళ్ళిళ్ళయి సపరేట్ కాపురాలు పెట్టుకొని సో వాళ్ళకు మళ్ళీ పిల్లలై కానీ అయినా కూడా రేషన్ కార్డు లేవు. ఈరోజు మరి ఒకే కుటుంబంలో తండ్రి రుణమాఫీ తీసుకొని ఉంటాడు, భూములు వేరుంటాయి. ఎందుకంటే తండ్రి కొంత కొడుకు చేస్తుంటాడు, తన భార్య పైన చేస్తుంటాడు. ఇప్పుడు సపోజ్ ఒక కుటుంబం, మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు ఒక కుటుంబం ఉంది, ఇందులో తండ్రి కదా, దాని తర్వాత కొడుకు, ఓకే, దాని తర్వాత ఈయన భార్య, ఇక్కడ ఈయన భార్య, ఈమె, మళ్ళీ ఈ కొడుకుకు సంబంధించిన భార్య, ఇది కూడా ఒకసారి చూసుకోండి కదా. ఇప్పుడు దీంట్లో ఉమ్మడిగా ఒకటే రేషన్ కార్డు ఉంది, ఒకటే రేషన్ కార్డు ఉంది. అయితే ఈ రేషన్ కార్డులో ఎవరు ఉంటారు? ఈ కొడుకు ఉంటాడు, తండ్రి ఉంటాడు, ఈ భార్య ఉంటుంది. ఈ భార్య ఈ కొడుకు భార్య రాలేదు. రెండోది ఇట్లా ఈ కుటుంబంలో ఉన్న లోన్ల విషయంలో ఏం చేస్తారట, ఫస్ట్ ఈ మహిళల పేరు మీద ఉన్నవి, ఈ ఇద్దరు మహిళలు ఉన్నారు కదా, ఈ మహిళల పేరు మీద ఉన్నవి చేస్తారట. దాని తర్వాత ఈ తండ్రి కొడుకువి అవుతాయి. అయితే అప్పుడు ఏమవుతుంది, లాస్ ఎవరు అవుతారు? ఇక్కడ వీళ్ళిద్దరికీ రేషన్ కార్డు ఉంది, వీళ్ళిద్దరికీ రేషన్ కార్డు లేదు. వీళ్ళిద్దరికీ ఇంట్లో కుటుంబంలో నలుగురు ఉంటే 4 లోన్లు ఉంటాయి డెఫినెట్గా, కాపురాలు వేరువేరు ఉంటాయి. కానీ కొత్త రేషన్ కార్డు లేకపోవడం వల్ల వీళ్ళిద్దరు వేరు. ఇక్కడ వీళ్ళిద్దరికి రుణమాఫీ అయితే వీళ్ళిద్దరికి అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కిసాన్కి సంబంధించింది ఉంది కదా, మోడీ పైసలకు సంబంధించింది కావచ్చు, దాన్ని మేము క్రైటీరియాగా తీసుకుంటామని ఒక లైన్లో చెప్పారు. కాబట్టి అప్పుడు ఈ నష్టపోయి ఇక్కడే కనిపిస్తుంది. ఒక కుటుంబంలో ఇద్దరికి అయితే ఇంకో ఇద్దరికి అయ్యే అవకాశం ఉందా లేదా అనేది ఇప్పుడు ఒక క్వశ్చన్ మార్క్గా కనపడుతుంది. ఇలాంటి చాలా ఉన్నాయి. అందుకే నేను కామెంట్స్ రూపంలో కూడా మీ డౌట్లు తెలియజేస్తుంటే 2015లో తీసుకున్న వాళ్ళ లేదండి, క్లియర్గా డేట్లు మెన్షన్ చేశారు. 2015లో తీసుకున్న వాళ్ళకి రుణమాఫీ లేదు. 2018 డిసెంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు, అది తీసుకోవడమైనా రెన్యువల్ అయినా కూడా జరగాల్సింది. ఈ మధ్య పీరియడ్ మాత్రమే కొట్టుమిట్టాడుతుంది. సో 2015కు సంబంధించిన రుణమాఫీకి సంబంధించిన క్లారిటీ లేదు. ఇతను ఎవరో మేనేస్తాం ఛానల్ మేడం, ఓకే, అది కూడా గోల్డ్ లేదు, రేషన్ కార్డు లేదు మేడం, మరి ఎలా రెన్యువల్ చేయని వాళ్ళకు మరి ఆ గైడ్లైన్స్ ఏంది, సగం మందికి ఇస్తాడా లేడా, ప్రైవేట్ బ్యాంకు గవర్నమెంట్ బ్యాంకులు ఏంటి ఉంటాయి కదండి. ప్రైవేట్ బ్యాంకులు అంటే మనకు ఎక్కువగా సహకార సంఘాలు ఇక్కడ ఇచ్చారు కదండి, షెడ్యూలు వాణిజ్య బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, ప్రైవేట్లు ఉంటాయి కదా. ఇప్పుడు చాలా ఉన్నాయి కదా బ్యాంకులు, ఎందుకు లేవు? ఊర్లలో చూసుకుంటే మీకు కనపడతాయి కదా, ఐసిఐసి కావచ్చు, హెచ్డిఎఫ్సి కావచ్చు, ఇంకా కొన్ని ఉంటాయి కదా మీ ఏరియాలలో కూడా. ఆ బ్యాంకులలో మీరు మీ పాస్ పుస్తకాలు పెట్టుకొని లోన్లు తెచ్చుకుంటే అవి అవ్వవు. మా డాడీకి నాకు కలిపి 1,20,000 ఉన్నవి, ఇద్దరికి అయితాయా? సో అంటే 60 1,20,000. అయితే ఇక్కడ ఏంది అని అంటే అదే రేషన్ కార్డు అంటే ఆహార భద్రతా కార్డు ప్రామాణికంగా కూడా నేను గతంలో కూడా చెప్పిన చూసారు. అందుకే 2 ఎకరాలు 5 ఎకరాలకు ఎందుకన్నానంటే మీకు ఏవైతే ఈ సెంట్రల్ నుంచి వచ్చే కిసాన్ డబ్బులు ఉన్నాయి కదా, పిఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద మాకు డబ్బులు వస్తున్నాయి కదా, 6,000 రూపాయలు, 6,000 రూపాయలు. సో వాళ్ళకు సంబంధించి కూడా వాళ్ళు చిన్న సన్నకారు రైతులకి మాత్రమే ఇచ్చారు ఆ డబ్బులు. అయితే వీళ్ళు కూడా ఏంటంటే మేము ఎందుకు దాన్ని పరిగణలోకి తీసుకోకూడదు అనేసి అందులో కూడా వాళ్ళ ఆ లెక్కలోకి కూడా తీసుకోవడం జరిగింది. రేషన్ కార్డు లేకుంటే రుణమాఫీనా? సో ఒకటండి, అనుకున్న వరకు అవుతుందా లేదా అనేది మాత్రము రెన్యువల్ ఏవైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఆ దాంట్లో ఉన్నారా లేదా అనేది. వీళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా మీకు ఎందుకంటే చాలా వరకు అవగాహన ఉంటుంది. మీరు ఎవరైనా కూడా డౌన్లోడ్ చేసి మీరు చూసుకుంటే మీరు అందులో కానీ కన్ఫ్యూజ్ కాకండి. ఉంటుంది ఆదరా బాదరా అనేది కంపల్సరీగా ఉంటుంది. అరే మాకు అవుతుంది, ఎందుకంటే చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నారు. అందులో 2 లక్షల రుణమాఫీ అనేసరికి ఎక్కువగా ఈ 1,00,000 పైబడి వాళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు. 2 లక్షల రుణమాఫీ మళ్ళీ నేను చెప్తున్నా, అర్హులైనా కాకుండా ముందుగా 2 లక్షల పైబడి ఉన్న వాళ్ళు మాత్రం ఆ పైన ఎంత అమౌంట్ ఉంటే అంత 2 లక్షల 1,000 ఉన్నా సరే ఆ 1,000 కదా అని వదిలేదు. ఆ 1,000 కూడా తీసుకెళ్ళి కట్టాల్సిందే. 10,000 ఉన్నా కట్టాల్సిందే, 50,000 ఉన్నా కట్టాల్సిందే. అప్పుడు ఇది జమ చేసిన తర్వాతనే మీకు 2 లక్షల రుణమాఫీ వర్తిస్తుంది. రెండోది 1,20,000, 1,50,000, 1,70,000 అంటే ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే నేను చెప్పిన దాంట్లో ఆ గైడ్లైన్స్ ప్రకారం మీరు ఉన్నారా లేదా అనేది చూసుకుంటే మీకు ఆ రుణమాఫీ వర్తిస్తుంది. సో ఏదైనా డౌట్ వచ్చిన క్రమంలో బ్యాంక్ అధికారిని సంప్రదించండి. సో మీది ఉందా లేదా. కాకపోతే
ఎవరైతే డబ్బులు కట్టాల్సి ఉందో అది కట్టిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తారు బ్యాంకు వాళ్ళు కూడా. పెద్ద ఎత్తున లోన్ ఉన్న వాళ్ళకి, ఇక చిన్నగా ఉన్న వాళ్ళకైతే వాళ్ళకు కూడా ఎప్పుడు బ్యాంకులకు పంపించాలి, ఈ పలానా బ్యాంకులో ఇన్ని లోన్స్ ఉన్నాయి, దాదాపుగా ఒక 20-30 వేల లోన్లు ఒక బ్యాంకులు ఉన్నాయనుకుందాం, అందులో ఎంతమంది రైతులకు అయింది రుణమాఫీ, మిగతా వాళ్ళకి ఎందుకు రిజెక్ట్ అయిందనేసి కొంచెం వాళ్ళకు కూడా బ్యాంకు వాళ్ళకు కూడా హెడేక్. ఎందుకంటే ఒక్కసారిగా వెళ్ళి ఆ బ్యాంకుల దగ్గర పడిగాపులు కాస్తారు. ఇక రేపటి నుంచి ఎట్లాగూ ఈరోజు బ్యాంక్ టైం కూడా అయిపోయింది, రేపటి నుంచి వెళ్ళి మాకు పడిందా అంటారు, కానీ టైం పడుతుంది. గైడ్లైన్స్ మాత్రం జారీ చేశారు, ఆ గైడ్లైన్స్లోకి ఎవరెవరు వస్తారనేది కూడా టైం పడుతుంది. ఎందుకంటే రిమైనింగ్ 2 లక్షలకు పైన డబ్బులు వాళ్ళు కూడా పే చేయాలి కాబట్టి ఎవరెవరు కట్టాలి అనే దాని మీద ఎవరెవరికి వర్తిస్తుంది అనేది కొంచెం టైం కూడా పడుతుంది. సో కొంచెం ఓపికగా వేచి చూడండి. కానీ ప్రతి రైతుకి మాత్రము వర్తించదు, అందులో ఉన్న గైడ్లైన్స్ ప్రకారం మాత్రమే వర్తిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.